ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము ధ్యానించుకుందాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన జూలియను వానిని అప్పగించిరి. ఆసియా దరివెంబడినున్న పట్టణములను ప్రయాణము చేయబో అద్రమత్తియ పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియా యుడును తెస్సలోనికయ పట్టణస్థుడనైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పొందుటకు అతనిని సెలవు ఇచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కుట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియకు పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మారకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళవలనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదికు ఎదురుగా వచ్చినప్పుడు గాలి ముమ్మారు పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోని దరికి ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దరి దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లస్సయ్య పట్టణం ఉండెను. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినములు కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియో బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడుకును ఓడ యజమానుడుకును చెప్పినది నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనదని కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫినిక్స్కు చేరి అక్కడ శీతకాలము గడపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునకున్న క్రేతు అయి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కైసరి ఎదుట నేను నా బాధ చెప్పుకుంటాను అని అపోస్తుడైన పౌలు చెప్పినందుకు అగ్రిప్ప కానీ ఫెలిక్స్ కానీ ఆయన సమస్యలు తీర్చక, సరే మీరు కైసరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోనండి అని ఇటలీ వెళ్ళాల్సినటువంటి ఆ ఓడలో కొంతమందికి తోడునిచ్చి కొంతమంది ఖైదులను
మరి వారెక్కించి ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన మరి యాలియను వానికి అప్పగించారు. ఒక శతాధిపతి, కొంతమంది మరి ఖైదీలు, అపోస్తుడైన పౌలు వీరందరూ కలిసి ఇటాలీకి వెళ్ళడానికి సిద్ధపడి ఈ యొక్క ఓడను వారు ప్రారంభం చేశారు. అయితే ఆ ఓడ అనేక ద్రవ్యాలతోనూ మరి అనేక మంది ప్రయాణాలతోనూ ప్రయాణం చేస్తున్నప్పుడు వారు బయలుదేరి మాసిదోనియాకు, అలాగే తెస్సలోనికే పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను అని చెప్తా ఉన్నాడు. ఇది ఈ మాతో కూడా అని చెప్పింది లూకా భక్తుడు. ఎందుకంటే ఈ గ్రంథాన్ని రచించింది అపోస్తుడు పౌలు కాదు. లూకా కనుక లూకా, అరిస్తార్కు, ఇంకా మరి చాలామంది వారితో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరు పౌలుకు తోడుగా ఉండి, ఆయనకి స్వేచ్ఛ ఉంది. ఆయన ఖైదీగా ఉన్నప్పటికీ తన అందరితో కలిసి మాట్లాడుకోవచ్చు. అలాంటి పెద్ద నేరగాడు కాదు. వీళ్ళు కేవలం కుట్రతో తన మీద లేనిపోని నేరం చేస్తున్నారు అని చెప్పి వారు తెలియచేస్తున్న సంగతి వారు గ్రహించారు. కనుక రోమన్ అధికారులు తనకు తోడుగా ఉండే కొంత వ్యక్తికి అడ్డు ఆటంకాలు చెప్పకుండా ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి అనుమతించారు. కనుక వీరందరూ కలిసి వారు ప్రయాణం చేస్తూ మరోనాడు సీదోనుకు, తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఈ యాలి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే అధికారిగా ఉన్నాడో ఆయనకి పౌలు మీద చాలా దయ కలిగింది. అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామర్శ పొందుటకు అతని సెలవిచ్చిన, అయ్యా, నువ్వు నీ స్నేహితులైన వారు, నీకు నెలవైన వారితో ఫ్రీగా మాట్లాడుకుంటూ అదా ఏం పర్వాలేదని ఆ అధికారి ఎవరైతే నడిపిస్తున్నాడో ఆయన పౌలు మీద చాలా దయ చూపిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి తర్వాత ఎదురుగాలి కుడుతున్నందున కూప్ర చాటున ఓడ నడిపించారు. విపరీతమైన గాలి ఆ ఓడకి అడ్డుకుంటుంది. దాన్ని బట్టి వారు ఫ్రీగా వెళ్ళలేక కూప్రా అనే దీవు చాటున ఆ ఓడ మెల్లిగా నడిపించడం మొదలుపెట్టారు. వారి యొక్క ఆ ప్రయాణము చాలా గందరగోళంగా జరుగుతుంది. మరియు లీకియకును పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రపు దాటి లూకియాలో ఉన్న మూరకు చేరితిమి. ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ప్రదేశము వారు దాటి మరి మూరా అనేటటువంటి ఆ ప్రాంతానికి చేరినప్పుడు వారి పరిస్థితుల గురించి అక్కడ అద్భుతంగా వ్రాయబడింది. అక్కడ శతాధిపతి ఇటాలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించింది. ఈ మూరా అనేటటువంటి ప్రాంతంలో అనేక ఓడలు ఉన్నాయి. అందులో అలెగ్జాంద్రియా, మరి ఇటలీ వెళ్ళనై ఉన్నటువంటి అలెగ్జాంద్రియా అని ఆ యొక్క అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని ఆయన ఆ ఓడకి వీళ్ళందరికీ ఎక్కించేశారు. ఆయన ఆ ఓడకి ఎక్కించే మరి ఆ యొక్క వీరు వెళుతున్న ఓడ నుంచి ఆ ఓడకి వారికి ఎక్కించడం జరిగింది. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నేదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి విపరీతంగా వారి మీద వీస్తుంది. ఆ విపరీతమైన గాలి వీచడంతో వీరు ఉన్న ఓడ ముందుకు ఏమాత్రం కూడా వెళ్ళలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు కలుగుతుంది. క్రేతు చాటున సల్మానే దరిలో ఓడ నడిపిస్తున్నారు. చాలా కష్టసాధ్యంగా ఈ ఓడ ముందుకు ప్రయాణం చేస్తుంది. ఈ అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ అది ఇటలీకి వెళ్ళాలి. చాలామంది ప్రయాణికులు ఉన్నారు, మరి అందులో వీరు కూడా ఉన్నారు. చాలా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత బహు కష్టపడి దాన్ని దాటి
మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరారు. దాని దగ్గర లస్సయ్య పట్టణం ఉండెను. మంచి రేవు అని చెప్పి మరి ఒక ప్రాంతం ఉంది. ఆ స్థలానికి చేరినప్పుడు అక్కడ లస్సయ్య అన్ని పట్టణము ఒకటి ఉంటే దాని మీదుగా వీరు తమ యొక్క ఓడను నడిపిస్తూ ఉన్నారు. కాలకాలమైన తర్వాత ఉపవాస దినములు కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఈ ఉపవాస దినాల్లో వారు అనేక మంది ఉపవాసం ఉండి మరి వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా వారు యూదాచార ప్రకారంగా వెళుతున్నారు. అయితే అలాంటి పరిస్థితులలో ఈ ప్రయాణము వారికి చాలా ఇబ్బందికరంగాను అపాయకరంగాను అనిపిస్తూ ఉంది. అయితే వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు పౌలు ఒక మాట అంటున్నాడు, ఎలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములను కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. పౌలు భక్తుడు ఈ ప్రయాణం మనకు అంత సేఫ్గా లేదు, మన సరుకులకి ప్రమాదమే, ఓడకి ప్రమాదమే, ప్రయాణం వెళుతున్న మనకు కూడా ప్రమాదం అని చెప్పి ఆయన తెలియచేసినప్పుడు ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. అక్కడ నావికుడు మరి ఓడ నడిపించేటటువంటి వారును ఆ ఓడకి యజమానుడు కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తుంటే శతాధిపతి అది నమ్ముతున్నాడు. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ముందు జరగబోతున్నటువంటి సంఘటన గురించి ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే క్రైస్తవులకు, దేవుని నమ్ముకుని దేవునిలో జీవిస్తున్న బిడ్డలకు ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ ముందే చెప్తాడు. కానీ వాళ్ళ మాట ఎవరు పట్టించుకోరు కూడా. పౌలు భక్తుడు అంటాడు, ముందుకు వెళ్ళొద్దు, ముందుకు మనకు అపాయం ఉంది, ఓడకి ప్రమాదం ఉంది, సామానుకు ప్రమాదం ఉంది, మనకు ప్రమాదం ఉంది అంటే ఆ ఓడ యజమానుడు కానీ నావికుడు కానీ అబ్బే అలాంటి ఏమీ లేదు అని చెప్తే ఆ శతాధిపతి ఎవరైతే వీళ్ళందరి మీద ఇన్ఛార్జిగా ఉన్నాడో, వీళ్ళందరికీ నడిపిస్తున్నాడో, ఆయన ఏమో పౌలు మాట నిరాకరించితే వాళ్ళ మాటే విన్నాడు. మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కాదని అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫినిక్కు నాకు చేరి శీతకాలము గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అక్కడ ఫినిక్కు అనేటటువంటి ప్రదేశం ఉంది, అదైతే బాగుంటుందని చాలామంది సలహా ఇచ్చారు. కనుక అక్కడ శీతకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పడంతో అది నైరుతి వాయువ్య దిక్కున తట్టునకు క్రేతు రేయి వై ఉన్నది. అది క్రేతు రే వైపు ఉన్నందున అటువైపు నైరుతి వాయువ్య దిక్కున అటువైపు ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి ఉందని అపోస్తలుడు పౌలు తెలుసుకొని అటు వెళ్ళొద్దు అంటే మీరు కావాలని వెళ్దామన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, సేవకులు కొన్నిసార్లు చెప్పినప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపించింది వద్దు అని లోక సంబంధం వ్యక్తుల యొక్క ఆలోచన అనుసరి వెళ్ళినప్పుడు ఏం జరగబోతుందో మనం తర్వాత లెసన్లో మనం చూడబోతున్నాం. రండి తలలు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీరు మమ్మల్ని నడిపించినప్పుడు మేము ఏ ఓడ ఎక్కినా, ఏ ప్రయాణము చేసే వాహనాలు ఎక్కినా మీ యొక్క సెలవు లేకుండా మేము సురక్షితంగా గమ్యస్థలం చేరలేము. పౌలు భక్తుడికి ప్రభువా ఆయన కైసరెదురు చెప్పాలని తను అనుకున్నట్టుగా తను ఆ విషయంలో నిలబడి ఉంటే తనకు ఓడ మీద తీసుకెళ్తున్నప్పుడు జరుగుతున్న అపాయాల గురించి నీ సేవకుడికి మీరు ముందే బయలుపరుస్తున్నారు. కానీ అక్కడ ఉన్నవారు గ్రహించక ఆయనను ముందుకు తీసుకెళుతూ
ఇదిగో అనేకమైన అపాయములు పొంచి ఉన్నట్లుగా అక్కడ బయలుపరచబడుతుంది. ప్రభువా, మేము ఆత్మ ద్వారా గ్రహించి ప్రభువా మా అనుదిన జీవితాల్లో మీ వాక్యానికి లోబడి ప్రభువా మీరు బోధించినప్పుడు కూడా వినకుండా మేము నష్టములో పడిపోకున్నట్లుగా మీ కాపుదల భద్రత అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.